హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకందరికీ ఒక టిప్ చెప్తామని వచ్చాను. ఏం లేదండి, అందరూ కూడా ప్రీవియస్ టెస్ట్ మొన్న టెట్ జరిగింది కదా, ఆ టెట్ పేపర్స్ అన్నీ నేనైతే ఈ విధంగా తీసుకున్నాను, ఆన్సర్లతో సహా తీసుకొని ఇంటి దగ్గర చదువుకుంటున్నాను కదా. మనకి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నామనేది ఒకసారి చదివిటాం కదా, ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ చేయడం ద్వారా మనకి యూజ్ అవుతుంది. చూడండి, పిల్లల అన్వేషణను ప్రారంభించే దశ. సెల్ క్లారిటీగా వస్తుంది, కొంచెం టైం పడుతుంది. చూడండి, మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఇలా అంటారు. ఈ బిట్టు ఎక్కడుంది అని టెక్స్ట్ బుక్లో రెఫర్ చేయండి. చేయడం ద్వారా మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడుంది అనేది తెలుస్తుంది, ఆన్సర్ తెలుస్తుంది. డైరెక్ట్ ఆన్సర్కి అయితే పోవద్దండి. ఇట్లా ఆన్సర్ చూస్తే మనకి ఏం తెలీదు, ఒకప్పటికే గుర్తుంటుంది కానీ ఇంకేం తెలియదు. నేనైతే పక్కన బుక్ పెట్టుకొని వెతుక్కుంటున్నాను. మీరు కూడా ఈ టిప్ నచ్చితే ఫాలో కాండి. చూడండి, అన్ని ప్రీవియస్ పేపర్స్ దగ్గర పెట్టుకొని ఎక్కడి నుంచి బిట్ వచ్చింది, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఏం కథ అనేది చూసుకోండి అందరూ ఒకసారి. నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. ప్రత్యక్ష వ్యవస్థీకరణ అభ్యసనం. చూడండి, మనకి మనం ఏదో మెటీరియల్ చదివితే రావు, మనకి ఖచ్చితంగా అకాడమీ బుక్స్ చదివితేనే మనకి కొంచెం అవగాహన అనేది వస్తుంది. బిట్టు ఏ విధంగా వచ్చినా, టఫ్ వచ్చినా, ఈజీగా వచ్చినా చేయగలుగుతాము. టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడ ఉన్నది నేను ఇంకా పేజ్ నెంబర్లతో సహా రాస్తాను, చూసిన తర్వాత రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా అయితే క్వశ్చన్ పేపర్లు అయితే అందరు తీసుకొని చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చదువుకొని బాగా ఆల్ ది బెస్ట్ అందరికీ. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను.